మనబడి వీడియోస్ జేఈ మెయిన్స్ ఆన్సర్ కీ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి ఎన్టీఏ వాళ్ళు బోనస్ మార్క్స్ ఇస్తారు. సో ఎవరెవరు స్టూడెంట్స్కి ఇస్తారు, ఆ బోనస్ మార్క్స్ని ఎలా సంపాదించాలనేది ఈ వీడియో ఉండబోద్ది. సో దానికన్నా ముందుగా ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే జేఈకి సంబంధించి పూర్తి కౌన్సిలింగ్ ప్రొసీజర్ అంటే దాని తర్వాత మీరు కౌన్సిలింగ్లో ఎలా కాలేజెస్ని చూస్ చేసుకోవాలి, సో కాలేజెస్కి ఏ కాలేజెస్ని ఆర్డర్లో పెట్టాలి అనేది కంప్లీట్గా మనం దానికి సంబంధించిన వీడియోస్ రాబోతున్నాయి. అలాగే ఎంసెట్కి సంబంధించి, ఏపీ సెట్ సంబంధించి, ఐపీఈకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇవన్నీ కూడా మీకు మార్క్స్ స్కోర్ చేసేదానికి హెల్ప్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు అలర్ట్ అయితే రాదు. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని నోటిఫికేషన్స్ పంపిస్తున్నాను. సో మీరు ఏదైనా వీడియో మిస్ కాకుండా, అలాగే పీడిఎఫ్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక కమ్యూనికేషన్ మోడ్ కావాలి కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ ఉపయోగిస్తున్నాను. దాంట్లో జాయిన్ అయితే మీకు ఆటోమేటిక్గా చాలా పీడిఎఫ్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఒకసారి లింక్లో ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది లింక్, క్లిక్ చేసి దాంట్లో జాయిన్ అయిపోయింటే ఆల్రెడీ 20,000 స్టూడెంట్స్ జాయిన్ అయి ఉన్నారు. ఫైన్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనము బోనస్ పాయింట్స్ ఎలా వస్తాయో చెప్తాను. సో ముందుగా ఆన్సర్ కీ ఎలా ఛాలెంజ్ చేయాలని నా ప్రీవియస్ వీడియో ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫైన్ స్టూడెంట్స్. ఇప్పుడు ఇవి ఆన్సర్ కీ ఏ షిఫ్ట్లో అయితే ఆన్సర్స్ రాంగ్ ఉన్నాయి, కీ రాంగ్గా ఉంది అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. ఛాలెంజ్ చేసే ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు 200 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. 200 రూపీస్ ఒక క్వశ్చన్కి. అండ్ దీన్ని ఎప్పుడు లోపల చేయాలంటే 6th ఫిబ్రవరి రాత్రి 11:59 PM లోపల చేయాలి. అంటే నెక్స్ట్ ఇంకొక 1 minute అయితే మనకు 7th ఫిబ్రవరి అవుతుంది. ఈ లోపల మీరు ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చను, దాని కరెక్ట్ ఆన్సరు, తర్వాత మీకు ఆ కీలో ఇచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో వాటినన్నింటినీ కూడా పీడిఎఫ్ దాన్ని స్క్రీన్ షాట్ తీసి manabadi@gmail.comకి పంపించండి. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా పంపించండి. మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని చెక్ చేస్తారో, చెక్ చేసేది కరెక్టా కాదా అని చెప్తారు. సో దాని ద్వారా మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బోనస్ మార్క్స్ ఎలా వస్తాయో చెప్తాను చూడండి. సో మీ షిఫ్ట్స్ సంబంధించి ఏవైతే చాలా ప్రాబ్లం ఉందో ఆన్సర్ కీలో, వాటికి అన్నిటికీ కూడా ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ ఛాలెంజ్ చేశారు అనుకోండి, అది కరెక్ట్ అనుకోండి, అంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ తప్పు కానీ మీరు ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ అనుకోండి, ఆ షిఫ్ట్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి లేదా ఆ క్వశ్చన్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఫ్రీగా మార్క్స్ వేస్తారు. 4 మార్క్స్ అనేది వచ్చేస్తుంది. సో ఆన్సర్ వాళ్ళు తప్పించిన, అంటే ఇక్కడ 2-3 టైప్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసలు ఆ క్వశ్చన్ ఆన్సర్ అసలు దాన్ని ఆన్సర్ చేయలేదనుకోండి, అలాంటప్పుడు రాదు మీకు. మీరు అదే ఆన్సర్ని మీరు చేస్తుంటే మాత్రం 4 మార్క్స్ వస్తాయి. అదే ఆ 5 ఆప్షన్స్లో వాళ్ళు ఇచ్చిన 4 ఆప్షన్స్లో అసలు ఆన్సరే లేదనుకోండి, అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆ 4 మార్క్స్ అనేది వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎన్టీఏ వాళ్ళు. దాంతోపాటు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఆన్సరు ప్లస్ మీరు ఇచ్చిన ఆన్సరు రెండూ కరెక్ట్ అయినప్పుడు కూడా మీకు +4 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్లో అయితే మాత్రం డైరెక్ట్గా మీకు ఆన్సర్ మీరు ఇచ్చింది కరెక్ట్ అయితే మాత్రం 4 మార్క్స్ స్ట్రైట్ అవే వచ్చేస్తుంది. అది అటెంప్ట్ చేసినా చేయకపోయినా 4 మార్క్స్ అయితే ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది. సో ఇది న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ గురించి అండ్ మల్టిపుల్ చాయిస్ గురించి. ఈ రకంగా ఎన్టీఏ నుంచి మీకు బోనస్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఎంతో మీకు నాలెడ్జ్ బేస్డ్ వీడియోస్ అన్ని మన ఛానల్ ద్వారా వస్తుంటాయి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.